నన్ను నేను పరిచయం చేసుకోమని పాస్టమ్మ గారు తెలియజేశారు. దరిదాపు కనిపిస్తున్నానా నేను అందరికీ? కనిపిస్తున్నా కదా. నా పేరు సుభాషిణి. మరి సుధామణి అక్క పాస్టమ్మ గారు కదా, మీ మధ్యకు ప్రతి నెల కూడా వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆధ్యాత్మికంగా అంటే మరి ఆత్మల పట్ల భారం కలిగి అనేకులకు ఏ విధంగా సత్య సువార్తను ప్రకటించాలి, ఎలా ప్రార్థన చేయాలి పాస్టమ్మగా కదా, ఇలాంటి మరి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను మనకు తెలియజేస్తూ మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు కదా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి అక్కగారు మరి సుధామణి అక్కగారి చెల్లి, నేను పెద్ద చెల్లిని. అలా అక్క తర్వాత నేను 5 సంవత్సరాలకి పుట్టానంట. అక్క నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. అయితే ఆ అక్కగారు కదా మా పరిస్థితి అంతా కూడా మీకు సాక్ష్యంగా పంచుకొని ఉంటారు కదా, మా ప్రతి పరిస్థితి కూడా తెలుసు. అక్కగారి పరిచర్యలో దేవుడు ఆమెకిచ్చిన భారం ఏంటంటే మరి పాస్టమ్మస్ మధ్య పరిచర్య చేయాలి, వారిని ఎంకరేజ్ చేయాలి, ప్రభులో బాగా బలపరచాలి అని చాలా ఆశ తపన, ప్రభు కొరకు కూడా రోషం కలిగి బ్రతుకుతూ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటల్లోనే మనకు తెలిసిపోతుంది కదా. చాలా చక్కగా నవ్వించుకుంటూ బాగా మాట్లాడుకుంటూ అలా వారి యొక్క పరిచర్య సేవా భారము కొనసాగుతూ ఉంది. మరి నేను మా కుటుంబ సభ్యులని రెండో వ్యక్తిని, నా తర్వాత చెల్లి ఉంది, తర్వాత తమ్ముడు కూడా ఉన్నారు. అయితే దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి నేను ఎందుకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నానంటే మరి అమ్మ నాన్న ప్రభు కొరకు ముందుగా నాన్నగారు హతసాక్షి అయిన తర్వాత ఆ పరిచర్య భారాన్ని మరి మా అక్క బావగారు ఇద్దరు కూడా వారి భుజాలపై వేసుకున్నారు. తండ్రి ఏ విధంగా తన బాధ్యతను నెరవేరుస్తాడో అట్లా మా కుటుంబానికి వచ్చినటువంటి బాలరాజు పాస్టర్ గారు కదా, మీకు తెలుసు. మరి బాలరాజు పాస్టర్ గారు మరి ఒక తండ్రి స్థానంలో ఉండి మరి మా బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చారు వాళ్ళిద్దరు, అక్క బావగారు ఇద్దరు కలిసి. నిజం చెప్పాలంటే అంత మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు మేము కూడా ఈ స్థితిలో ఉన్నాము. నిజంగా నేను 18 సంవత్సరాలే తండ్రి ప్రేమను పొందాను. ఆ తర్వాత ఆ స్థానంలో బావగారు వచ్చారు. మరి అప్పటి నుంచి కూడా మరి బావగారి యొక్క తండ్రి ప్రేమను మేమందరం కూడా చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మా పెళ్ళిళ్ళ విషయంలో అయితేనేమి, మరి మా బాబుగోగుల విషయంలో అయితేనేమి, అది కాకుండా నాన్నగారు ఆ విధంగా చనిపోయినందుకు గవర్నమెంటు హ్యుమానిటేరియన్ కింద నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన పిల్లల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడంట. మరి మా నాన్నగారు అంత పరిచర్య చేశారు కాబట్టి మరి ఆయన చేసిన పరిచర్య భారానికి మరి దేవుడు మా కుటుంబం నిమిత్తమే, పోషణ నిమిత్తమే గవర్నమెంట్ నాకు జాబ్ ఇచ్చారండి. ప్రస్తుతానికి నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంటు. మీ మధ్యకి రావాలని సుధామణి అక్క చాలాసార్లు నన్ను అడిగింది. వెళ్దాం రండి సుభాషిణి, ఒక రోజైనా సెలవు పెట్టుకోండి, ఆదోనికి వెళ్ళేసి వద్దాం, అక్కడ పాస్టమ్మస్ మధ్య చాలా మంచి పరిచర్య జరుగుతుందని. కానీ ప్రభు చిత్తం ఏమో తెలియదు కానీ అక్క రాలేదు. కానీ ఈరోజు నేను వచ్చాను. మరి నాకు జాబు వచ్చే విషయంలో కూడా మరి బాలరాజు బావగారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నాది ఒక మంచి సాక్ష్యము. గవర్నమెంట్ వాళ్ళు నాన్నగారు చనిపోగానే కొంతమంది వెళ్ళిపోయి కలెక్టర్తో మాట్లాడారు. కుటుంబము మరి పోషించే వ్యక్తి లేడు కాబట్టి కుటుంబానికి మీరు ఒక జాబ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అప్పుడు కలెక్టర్ ఏం చేశారంటే, మీరు అమ్మాయికి బీసీసీ ఉంది కదా, అంటే క్రిస్టియన్ సర్టిఫికేట్ పెట్టాడు నాన్న, బీసీసీ ఉంది, మీ నాన్నగారిది అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఉంది కదా, అది తెచ్చుకోండి, మీకు వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇస్తామన్నారు. అయితే మరి బావగారు అప్పుడు మా మావయ్య అంత పరిచర్య చేశాడు, దేవుని కోసం హతసాక్షులయ్యారు, అబద్ధ సాక్ష్యం తెచ్చుకొని జాబ్ తెప్పించుకోవడం మాకు ఇప్పుడు
అస్సలు ఇష్టం లేదు. ఇయ్యకపోతే ఇయ్యకపోయినారు, దేవుడే మమ్మల్ని పోషిస్తాడు అని బావగారు వెనక్కొచ్చేశారు. అయితే నిజంగా ఆ సమయంలో నేను కూడా చాలా ప్రార్థన చేసుకున్నా. దేవా, కుటుంబానికి నన్ను ఒక పోషణకర్తగా నిలవబెట్టవా. ఎందుకంటే మరి నాన్న అలా చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఇప్పుడు అడవి ప్రాంతము అక్క చెప్పి ఉంటుంది. అడవిలో ఉన్నట్టుండి నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు పోషించాలి? ముగ్గురు ఆడపిల్లలము, చిన్న తమ్ముడు. అక్కకొక్కదానికి పెళ్ళయింది. అప్పుడు ఎవరు పోషించాలి? నువ్వే పోషించాలి ప్రభా. నేను ఎప్పుడు ఒకటి ఆలోచన చేసేదాన్ని ఆ టైంలో. దేవా, ఇద్దరు భార్యాభర్తలు పిల్లలందరూ సెటిల్ అయ్యేంత వరకు ఉంటేనే కదా ఈ సంసారం అనేది బాగా సాగేది. మరి ఒక్కరు ఇదైపోయినారనుకో, ఇప్పుడు రెండెద్దుల బండి తీసుకుంటాం, ఒక ఎద్దే ఉంది, ఒక ఎద్దు లేదనుకో, ఒక్క ఎద్దు ఎట్లా లాగుతుంది? లాగదు, లేదు. మరి నాన్న ఉన్నట్లుండి వెళ్ళిపోయినాడు ప్రభా, మరి ఏంటి మా పరిస్థితి? ఇంకా మాకు ఊహ సరిగా రాలే. అప్పుడు 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టుంది నాకు, అంతే. అక్క చూస్తే పెళ్ళి అయిపోయింది. మా పోషణ ఏంటి? ఎవరు పోషిస్తారు? దేవుని సన్నిధిలో బాగా గోజాడాను. నిజంగా దేవుడు మరలా ద్వారాలు తెరిచారు. కొంతమంది యూనియన్ నాయకులు వచ్చి, బాబు ఒక జీవో ఉంది, ఆ జీవో ప్రకారంగా మనం వెళ్ళి కమిషనర్ గారిని కలుద్దాము, మరి వారు ఖచ్చితంగా మనకి ఈ జీవో ప్రకారంగా సహాయం చేయొచ్చు, ఒక ప్రయత్నం చేద్దాం అని వెళ్ళారు ప్రియులారా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ కమిషనర్ కలవడానికి వెళ్ళినప్పుడు జీవోని పట్టుకొని, ఆయన అప్పుడు క్రిస్టియన్ అయి ఉన్నాడంట. ఒక పాస్టర్ గారు ఈ విధంగా అయిపోయినందుకు వారి కుటుంబానికి మీరు ఖచ్చితంగా సహాయం చేయండి, ఒకరికి ఉద్యోగం ఇస్తే వారి కుటుంబము పోషించబడుతుంది అని చెప్పేసి మరి వెళ్ళి అడిగినప్పుడు ఆయన వెంటనే కమిషనర్ గారు హైదరాబాద్ నుంచి కర్నూలు కలెక్టర్కి ఇమ్మీడియట్గా ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు, అమ్మాయిని పిలిచి జాబ్ ఇవ్వండి అని. నిజంగా మమ్మల్ని పిలిచి వాళ్ళు జాబ్ ఇచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నమ్మిన పిల్లల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈ సత్యాన్ని మరి నిజంగా మా జీవితంలో మేము చూడగలిగి ఉన్నాము. నాన్నగారు ఒక మాట అనేవారు, నాన్న నేను పరిచర్య చేస్తున్నాను, దేవుని కోసం నేను పనిచేస్తున్నా, దేవుడు నాకు నేను ఉన్నంత వరకు మన పరిస్థితి ఇదే నాన్న, ఒకవేళ నేను మరణిస్తే నా తర్వాత నా తదనంతరము మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఎత్తి పట్టుకుంటాడని ఒక మాట చెప్పేవారు. ఆయన అన్నట్లుగానే ఆయన చేసిన పరిచర్యకు మమ్మల్ని అందరిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, పరిచర్య అంటేనే మరి పాస్టర్మాస్ అంటేనే అది చాలా భారభరితమైనది కదా. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మరి నాన్నగారి పరిచర్య నేను చూశాను చిన్నప్పుడు. మరి కొంత పెద్దగా నాకు అక్క వాళ్ళ పరిచర్య నేను చూసుకుంటూ వచ్చాను కాబట్టి కొన్ని అనుభవాలు చూస్తూ నేను తెలుసుకున్న అనుభవాలు అనమాట. పరిచర్య అంటే చాలా కష్టము. చాలామంది మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వెనక్కలాగే వాళ్ళు ఉంటారు కదా. రకరకాల మాటలు అనే వాళ్ళు ఉంటారు, మరి అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఆ పాస్టర్ ఆమెతోనే మాట్లాడుతుంది, మాతో మాట్లాడదు అనే వాళ్ళు ఉంటారు కదా. చాలా మన అనుభవాలు లేకపోలేదు. అయితే ఒకటే గురి మనకి, ప్రభునందు నిరీక్షణ ఉంచి, దేవా నీవు నాకు ఈ పని అప్పగించావు, నా తుది శ్వాస వరకు నేను నమ్మకంగా నీ కొరకు జీవిస్తాను అని ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా గుర్తు చేసి నేను లేఖన భాగంలోకి వెళ్తాను. మరి మా నాన్నగారు అయితే ఆయన బ్రతికున్న సమయంలో ఏం జరిగిందంటే, మేము నలుగురు పిల్లలము. పెద్దక్క అంటే సుధామణి అక్కగారు జ్యేష్ఠురాలని చెప్పేసి, జ్యేష్ఠత్వము దేవుంది కదా. నువ్వు నాకు ఆమె జ్యేష్ఠురాలు కాబట్టి నాన్న నిన్ను దేవునికి సమర్పించా అంటే నువ్వు పరిచర్య చేయాలనేవాళ్ళు. నా చెల్లి దెబ్బోరా అమ్మాయి పేరు. ఇంకా తను ఆమె కడుపులో ఉన్నప్పుడే మా నాన్నగారు దేవునికి సమర్పించారంట. ఇప్పుడు ఇద్దరు కూతుర్లు పుట్టారు కాబట్టి ఒకవేళ కుమారుడే ఉండొచ్చేమో ఆయన ఆశ. ఒకవేళ దేవా నువ్వు ఎవరిచ్చినా కూడా నీ సేవకు నేను సమర్పిస్తానని తీర్మానం చేసుకున్నారంట. తర్వాత ముగ్గురు ఆడపిల్లలు పుట్టాము. ముగ్గురు ఆడపిల్లల తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోతారు కదా, ఎక్కడ వెళ్తారో ఏమో మనకు తెలీదు. నా తదనంతరం నా సేవ ఎవరు చేయాలి? నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నా తర్వాత వారు నా పరిచర్యను కొనసాగిస్తారు అని చెప్పేసి నాన్న ప్రార్థన చేసుకుని ఉంటే, చెల్లి తర్వాత
11 సంవత్సరాలకి అమ్మ నాన్నకి బాబును దేవుడు అనుగ్రహించాడు, వాగ్దానం చేసి ఇచ్చారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ విధంగా నాన్న అందరినీ దేవుని సేవకు సమర్పించారు. నన్ను సమర్పించలా. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నా. నన్ను సమర్పించకపోతే నేను ఒకటి అడిగిన నాన్నే, నాన్న మరి అందరినైతే ప్రభు సేవకు సమర్పించావు, నేనేం చేయాలి అని అడిగాను మా నాన్నగారిని. అడిగితే ఆయన కొంచెంసేపు ఆలోచన చేశాడు. అంటే నిజమే కదా, నేను నిజమే పాపం రెండో అమ్మాయి నేను ఏమి సమర్పించి ఏమి అనలేదు, అనుకోలేదు అనుకున్నాడు. తర్వాత నిదానంగా ఆలోచించేసి, నిజమే కొడక, నిన్నైతే నేను ప్రత్యేకంగా దేవునికి సమర్పించలేదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నానంటే జాబ్ చేసుకో, ఉద్యోగం చేసుకో. లేదు నేను కూడా పరిచర్యలోనే ఉంటున్నానంటే పరిచర్యలో, నలుగురు పరిచర్యలో ఉన్న నాకు అంతకన్నా సంతోషము మరొకటి లేదు నాన్న అని చెప్పేసి మా నాన్నగారు నాతో అన్నారు. నిజంగా ఆయన ఆశను దేవుడు ఈ విధంగా నెరవేర్చాడు. హల్లెలూయా! నేను ఉద్యోగం చేస్తున్నాను, అదేవిధంగా పరిచర్య కూడా చేస్తున్నాం. మా వారి పేరు చిట్టిబాబు. ఆయన గ్యాస్ ఏజెన్సీలో మరి మేనేజర్గా వర్క్ చేసేవారు. అయితే ప్రభు ఇచ్చిన పిలుపుని బట్టి ఆయన సేవకు సమర్పించుకొని ఫుల్ టైం మినిస్టర్, ఇప్పుడు ఆయన కూడా పాస్టర్గా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నా మ్యారేజ్ అయినప్పుడు తను పరిచర్యలు ఉన్నవాడు. నేను అనుకునేదాన్ని, దేవా మాకైతే ఒక పరిచర్య అప్పగించావు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కదా ఎంత కష్టము. ఇటు ఉద్యోగం చేసుకుంటే పరిచర్య చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు నాకు ఎలాగోలా దేవా నువ్వు ఉద్యోగం ఇచ్చావు, తను ప్రైవేట్ జాబ్ అనమాట, తను నీకు సమర్పించుకుంటే నీ పరిచర్య ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని ప్రార్థన చేసుకున్నా. నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించి, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను తాకి, ఆయన మెలైన స్వరాన్ని వినిపించి ఆయన కూడా ప్రభు పరిచర్యకు సమర్పించుకున్నారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ విధంగా మరి మేము పరిచర్యలు ముందుకు సాగుతున్నాము. అదే కాకుండా అక్క బావగారితో ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ, వారు ఎక్కడికి వెళ్ళాలన్న ప్రతి ఆలోచన మాతో మరి పంచుకుంటూ, మేము కూడా వాళ్ళతో సహకారాలను అందిస్తూ మా పరిచర్యల విధంగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. ఇది నా పరిచయము. ఎందుకంటే నిజంగా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా పరిచర్యలోనే ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చి మరి ప్రభు పరిచర్యలో ముందు కొనసాగడానికి దేవుడు కృప ఇచ్చారు. అయితే మా అందరి బాధ్యతలు అయిపోయినాక సుధామణి అక్క పరిచర్య భారం ఏంటంటే పాస్టర్ మాస్ మధ్య పరిచర్య చేయాలని. ఇప్పుడైతే మాకంటే కూడా మీ కొరకు ఎక్కువ ఆలోచన చేస్తుంది అక్క. మా పాస్టర్ములు, ఆదోని పాస్టర్ములని లాంటి ఇంకా రకరకాలు కదా, దూపాడికి వస్తూ ఉంటారు చాలామంది. అంటే మా పాస్టర్ములు బాగా ఉండాలి, దేవుళ్ళు బాగా ఎదగాలి, అనేక ఆత్మల పట్ల భారం కలిగి అనేకులను ఆయన సన్నిధికి తీసుకొని వచ్చేవారుగా మా వాళ్ళందరూ లేవనెత్తబడాలి అనేది అక్కగారి ఆశ అన్నమాట. కాబట్టి ఇప్పుడైతే మా గురించి ఆలోచన చేయడం తక్కువ, కానీ మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటుంది అనమాట. అయితే అక్క ఈ సమయంలో కొంత సిక్లో ఉంది, అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, మరి ఊపిరితిత్తుల ప్రాబ్లం చేత కొంచెం తను సఫర్ అవుతూ ఉంది. కాబట్టి తనకున్న పరిస్థితిని బట్టి తను ఈరోజు రాలేదు. తన మనసంతా అయితే ఈడే ఉంటుంది కదా, ఎలా జరుగుతుందో ఏంటో, ఎంతమంది పాశ్రమంలో వచ్చారు, నేను అనుకున్న పాశ్రమంలో వచ్చారా రాలేదా, మీ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ అక్కకి మీ పేర్లు అందరి పేర్లు ఆమెకు నోటెడ్ అనమాట. కాబట్టి దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ విధంగా మరి మా పరిచర్య భారము కొనసాగించబడుతున్నటువంటి సమయంలో మీ కొరకు మరి మా కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. మా కోసం ప్రార్థన చేస్తారా? చేస్తున్నారు కదా, అనుదినము ప్రార్థన చేయండి. ప్రభు పరిచర్యలో మనము ఇంకా బహుబలముగా ముందుకు సాగుదాం. ఓకే, మరి ఈ సమయంలో మరి వాక్య సందేశంలోకి మనం వెళదాము. మరి వాక్యంలో 1 నుంచి దరిదాపు 1 నుంచి మరి 16 వచనాల వరకు కూడా మరి ఇక్కడ కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే పాస్టర్ మాస్గా మీకు అందరికీ తెలుసు, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, ఇది పాస్టర్ మాస్ మీటింగ్ కాబట్టి స్త్రీలముగా మనం ఏ విధంగా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగించబడాలి అన్న సత్యాన్ని మనము గ్రహించాలని ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించి మీ మధ్యకి తీసుకొని వచ్చినారు.
దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను నేర్చుకొని ఆయన సన్నిధిలో ధ్యానించి, దేవా నేను ఎలా అంటే ముందుగా నన్ను నేను సరి చేసుకొని పిల్లరా, నన్ను నేను సరి చేసుకొని ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా వారికి తెలియచేయాలంటే ప్రార్థన పూర్వకంగా దేవుడు అని ఇక్కడ నడిపించున్నారు. ఎందుకంటే పాషామాసం మధ్యలో వాక్యం చెప్పాలంటే అది సవాల్తో కూడినది. ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఎందుకంటే వాక్యాలు చదువుతుంటారు, వాక్యాలు బోధిస్తూ ఉంటారు, అనేకులను ఆదరిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి అనుభవాలతో కూడినటువంటి వారికి వాక్యం చెప్పాలంటే కూడా కొంత నాకైతే కొద్ది భయమే. కానీ ఈరోజు దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటూ మరి ముందుకెళ్తున్నాను. అయితే ఈ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు చేత కొంతమంది ప్రశంసించబడిన స్త్రీలు ఉన్నారు పిల్లరా. పౌలు గారి చేత, పౌలు గారి గురించి తెలియచేస్తూ చాలామంది అంటారు స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పాడు ఆయన అని. కొంతమంది స్త్రీలకు పౌలు అంటే చాలా కోపము, ఏమి మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు అని కదా చాలామంది ఆయన గురించి చెప్తూ ఉంటారు. కానీ ఒక సంఘంలో, సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు, ఎలా ప్రభు కొరకు ప్రయాసపడ్డారు అన్న సత్యాన్ని పౌలు గారు స్త్రీలలో ఉన్న టాలెంట్ని బయటకు తీశారు పిల్లరా. వాళ్ళ గురించి ప్రశంసిస్తూ ఉన్నాడు ఆయన పౌలు గారు. నిజం చెప్పాలంటే స్త్రీలను ప్రశంసించడం అనేది చాలా తక్కువ కదా. ఎందుకంటే ఎంతసేపు మనము నలగొట్టబడుతూ ఉంటాం పిల్లరా. ఏదో ఒక రకంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్త్రీలంగా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, రిస్ట్రిక్షన్స్ అంటే మనకు ఒక పరిధుల్ని ఏర్పాటు చేసి ఉంటారు మన తల్లిదండ్రులు కూడా, అవునా కదా. కొంత వయసు రాగానే నువ్వు యవ్వన కాలంలో అడుగు పెట్టావు, మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తే కొంత వయసు రాగానే సరే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అంతకాలము మరి తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి వచ్చింటాం కదా. ఉన్నటువంటి అత్తమామల దగ్గరికి వెళ్ళిపోగానే మన పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోతాయి, అవునా కదా. ఎందుకంటే ప్రతి వారికి తెలుసు అత్తమామల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఎంత మంచిగా చేసినా కూడా ఏదో ఒక రకంగా సూటిపోటు మాటలు మనకి తప్పవు. ఇవన్నీ అనుభవాలే. అయితే పిల్లరా, ఇలా మనల్ని ఎప్పటికప్పుడు ఒక కంట్రోల్ కదా, అంటే ఒక పరిధిలోనే ఉండాలి మీరందరూ అని ఈ లోకస్తులు, పేరెంట్స్ అయితేనేమి, అత్తమామలు అయితే ప్రతి వారు మరి మన భర్త కూడా మనల్ని కంట్రోల్ పెడతానే ఉంటారు కదా. ఆయన మాట మనం ఖచ్చితంగా లోబడాలి. కానీ వాక్యం కూడా చెప్తుంది భర్తకు లోబడి ఉండాలంట. వాక్యానుసారంగా లోబడడానికి మనము ప్రయత్నం చేయాలి. అయితే దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి ఇక్కడ రాయబడినటువంటి స్త్రీలలో పౌలు గారు మరి ఆయన దగ్గర ఉన్నటువంటి సంఘములో కొంతమందిని చేర్చుకున్నారంట. మరి ఆ సంఘములో చేర్చబడినటువంటి స్త్రీలను గురించి ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తున్నారు. మరి పౌలు గారి కంటే కూడా ముందుగా ఇంకొక సంఘముని గురించి మనం తెలుసుకుందాము. ఏంటి అంటే మరి అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము 1 నుంచి గనక మనం అక్కడ కొన్ని విషయాలు చూసుకుంటే గనక అక్కడ కూడా మరి 12 మంది అపోస్తలులు కదా ఏం చేస్తున్నారు, అక్కడ ఆహారం పంచిపెడుతున్నారంట, వాక్యాలు అందిస్తున్నారంట. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వారే పరిచర్యలు చేస్తున్నారంట కదా. కొన్ని సంఘాలలో మన పరిస్థితి ఇదే ఉంటుంది కదా, అవునా కదా. ఒకసారి సంఘాల గురించి మాట్లాడంగానే మన సంఘము, మన విశ్వాసులు, మన గురించి ఒకసారి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా. మరి ఈ 12 మంది అపోస్తలులు కూడా వాక్యం అందిస్తున్నారంట, వారి దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళకి భోజనాలు పెడుతున్నారంట, అన్నీ చేస్తున్నారంట. అయితే కొంతమంది స్త్రీలు ఆ 12 మంది అపోస్తలుల మీద ధ్వజం ఎత్తారు. ఏం చేస్తున్నారంటే తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువారు సణుగుకుంటా ఉన్నారంట పిల్లరా. అంటే మీరొక్కరే ఆ పని చేయడం వలన సంఘములో కొంతమంది స్త్రీలు సరిగ్గా వారికి ఏం కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి సనగడము గొనగడము ప్రారంభించారంట పిల్లరా. అయితే ఈ 12 మంది అపోస్తలులు ఏం చేస్తున్నారంటే చూడండి పిల్లరా, సంఘములో వారు తీసుకున్న తీర్మానాలు ఒకసారి గమనించాలి. మన సంఘానికి కూడా ఉపయోగపడతాయేమో ఈ మాటలు గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వాక్కులు ఈరోజే వినపడతాయి కదా.
రేపు మనం నిన్నటి వారమే కానీ ఈరోజు వారం కూడా మనము కాదు. అవునా కాదా? నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం వినబడుతున్నప్పుడే మన హృదయంలో స్థిరంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విధవరాలను అంటే చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళంతా సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళని సరిగ్గా చూడడం లేదని చెప్పేసి వాళ్ళందరూ గుణుగుతూ సణుగుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అపోస్తులు ఏం చేశారంటే కొంతమందిని పిలుచుకొని ఆయన వాళ్ళ దగ్గరికి అడుగుతారు. మేము అన్నీ చేయాలంటే మాకే కాదు, మీకు భోజనాలు వడ్డించాలి, వాక్య సందేశం అందించాలి, అన్నీ మేము చూసుకోవాలంటే మా చేతనైతే కాదు. భోజనాలు వడ్డించే ఒక కార్యక్రమాన్ని మీలో ఎవరైనా ముందుకు వస్తే మేము వాక్యం అందించడానికి మాత్రమే మేము ఉంటే మరి ఎక్కువగా దేవుని కోసం మేము ప్రయాసపడతాము అన్నటువంటి సందర్భము అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది పిల్లరా. మీకు అందరికీ కూడా తెలుసు కదా. అయితే అక్కడ ఉన్నటువంటి వారు సంఘంలో సంఘ పరిచర్య చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు కదా. మరి 5వ వచనంలో మనం చూస్తే ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోను, నికానోరు, తిమోను, పర్మనాసు మరి యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి అని రాయబడింది. ఇక్కడ పరిచర్య చేయడానికి సంఘంలో అంటే అక్కడ వస్తున్నటువంటి వారిని చూసుకోవడానికి కదా, అక్కడికి ఆ సంఘానికి వస్తున్నటువంటి వారిని చూసుకోవడానికి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారంట వాళ్ళు? ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారు చూడండి, విశ్వాసముతో అంట. అంటే విశ్వాసంలో ఎక్కువగా ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి వారు సంఘ సభ్యులు అందరూ కలిసి విశ్వాసముగా ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటున్నారంట. నిజంగా మనం కూడా సంఘంలో ఉన్నాము, సంఘ కాపరులుగా ఉన్నాము. మన యుద్ధకు వచ్చిన వారు ఎలా ఉంటున్నారు, ఎలా లేరు అన్న సత్యాలు మనకు తెలుస్తాయి కదా. వారిని గమనిస్తూ ఉంటాం, ఎందుకంటే వారి మాట తీరు కానీ వారి ప్రవర్తన కానీ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. మనం కూడా గ్రహించాలి పిల్లలు, ఎలాంటి ఉద్దేశాలతో వస్తున్నారు, ఎలా ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారా, లేదు అంటే దేవుని మాటకు వారు లోబడుతున్నారా లేదా. దేవుని మాట వింటారు, వినుట మట్టుకు మాత్రం వింటూ ఉంటారు, కానీ అది ఇంత బయటికి వెళ్ళిపోగానే అన్నిటిని కదా ఎక్కడికక్కడ దులిపేసుకొని మరలా లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు ఉంటారు పిల్లరా. అయితే సంఘంలో సంఘ పరిచర్య చేయడానికి మరి వారు ఏర్పాటు చేసుకున్న వారు ఎలా ఉన్నారంటే విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వారంట పిల్లరా. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నింపబడినటువంటి వారు సంఘానికి అవసరము పిల్లరా. మన సంఘాలలో ఎలాంటి వారు ఉండాలంటే విశ్వాసము కలిగిన వారిని మనమే పురికొల్పాలి. అవునా కదా? మనకే విశ్వాసం లేకపోతే, మనలోనే పరిశుద్ధాత్మక శక్తి మనలో లేకపోతే మనకొచ్చే వారికి మనం ఎలా బోధిస్తాము, వచ్చేవారిని ఎలా ఆకర్షిస్తాము? ఒక పాస్టరమ్మగా నీ బాధ్యత ఏంటి? ఎలా గ్రహిస్తున్నావు మన సంఘంలో ఉన్నటువంటి వచ్చి మన సంఘ సభ్యులను మనం ఏ విధంగా గ్రహించగలుగుతామన్న సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. విశ్వాసంలోనూ పరిశుద్ధాత్మలోనూ మరి పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వ్యక్తులలో స్టెఫెను మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎంత రోషంగా బ్రతుకుతాడంటే స్టెఫెను, కింద వచనం ఉంది చూడండి, 8వ వచనంలో, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్టెఫెను గురించి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం నుంచి మాత్రమే తెలుసుకుంటాము ప్రియులారా. అంతకుముందు ఎక్కడ కనపడడు ఆయన కదా. సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అపోస్తుల కార్యంలో గ్రంథం నుంచి స్టెఫెను గురించి వినపడుతూ ఉంటుంది. స్టెఫెను కుటుంబ సభ్యులందరికీ కూడా పౌలు గారే బాప్తిసం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. వారి కుటుంబానికి తప్ప పౌలు గారు ఎవరికి బాప్తిసం ఇవ్వలేదంట, బైబిల్లో వ్రాయబడింది పిల్లరా. కాబట్టి స్టెఫెను ముందుగానే కదా ఏం చేస్తున్నాడంట, కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను
గొప్ప సూచక క్రియలను చేస్తున్నారంట. దయచేసి మీరందరూ పాస్టర్లే కదా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘములో ప్రజల ఎదుట, సంఘములో ఉన్న వారి ఎదుట కదా గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను ఇంతవరకు కూడా స్టెఫెను రహస్యంగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి ఈ భావాన్ని. దేవుడే అంటే దేవుని చిత్తానుసారంగా ప్రజలు ఎన్నుకున్న సమయంలో మాత్రమే ఈ స్టెఫెను బయటకు వస్తూ ఉన్నాడు. అవునా కదా? గ్రహించాలి ఈ మాట మీరు. ప్రజలు ఎన్నుకుంటున్నాడు స్టెఫెన్ను. దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తి స్టెఫెను ప్రియులారా. అనగా వారందరి మధ్య స్టెఫెను తన సాక్ష్యాన్ని కాపాడుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. వారందరి మధ్య తన సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా స్టెఫెను మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన సాక్ష్యం ఎలా ఉంది, మన సంఘంలో ఎలా ఉంది, మన సాక్ష్యం అనేది ఈ సమయంలో గమనించాలి పిల్లరా. సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నామా? అక్కడున్న సమాజం వారందరూ స్టెఫెను గురించి మొట్టమొదటిగా స్టెఫెన్నే గుర్తు చేసుకున్నారంటే వారందరి మధ్య స్టెఫెను ఎంత జాగ్రత్తగా బ్రతికి ఉంటాడు కదా. అంటే దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. యేసుప్రభు వారు ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించారని స్టెఫెను తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన రహస్యంగా పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మహత్కార్యాలు చేస్తున్నారు, ప్రజల ఎదుట జాలి కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉన్నాడు కాబట్టి మంచి సాక్ష్యాన్ని స్టెఫెను సాధించుకోగలిగి ఉన్నాడు. ఉన్నటువంటి శిష్యులందరిలో కూడా మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజంగా అలాంటి అనుభవంలోకి మనం రావాలి ప్రియులరా. మనం ఉన్నాము అంటే మన మాట, మన ప్రవర్తన, మన క్రియ ప్రతిదీ కూడా బహు జాగ్రత్తగా. ఎందుకంటే ఒక పాస్టర్ అమ్మ అన్నారంటే మనము ఒక్కరొక్కరిని చూస్తాం, కానీ 10 మంది కూర్చున్నారంటే 20 కళ్ళు మన మీద ఉంటాయి. అవునా కదా? 20 కళ్ళు మనల్ని గమనిస్తాయి. మనం 2 కళ్ళతోనే అందరం చూస్తూ ఉంటాము. పాస్టర్ ఎలా ఉంది, భయభక్తులు కలిగి ఉందా లేదా, ప్రార్థన చేస్తుందా లేదా, ఏందబ్బా ఈ పాస్టర్ ఎప్పుడు ఆమె మాట అయినా అలాంటిది, ఇట్లా అనిపించుకోలేని పాస్టర్మస్ కూడా లేకపోలేదు. కానీ ఒక్కొక్క సమయంలో పాస్టర్మస్ కూడా ఏం చేయాలంటే మన దగ్గర మన సంఘంలో ఉన్న వారందరినీ సమకూర్చి దేవుని సన్నిధికి తీసుకొని రావాలంటే కూడా ఒక్కొక్కసారి వాక్యానుసారంగా వాళ్ళని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి కూడా వారిని దేవుని సన్నిధానంలోకి తీసుకొని రావాలి. మరి స్టెఫెను కూడా దేవుని కొరకు అలా జీవించాడు కాబట్టి అక్కడున్న సమాజపు వారందరూ కూడా మరి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో స్టెఫెన్ను మొట్టమొదటి స్థానంలో నిలబెట్టున్నారు పిల్లరా. కానీ స్టెఫెన్ను మరి హతసాక్షిగా అయ్యేటప్పుడు ఎవరు, మరి ఆయన మరణానికి శాసించింది ఎవరు చెప్పండి? అంటే మరణం అంటే ఆయన చనిపోయే సమయంలో అక్కడ ఉండి ఆయన మరణిస్తుంటే సంతోషించిన వ్యక్తి, దేవుని కోసం మరణించి సంతోషిస్తున్న వ్యక్తి ఎవరో చూడండి. అంటే ఆయన మరణిస్తూ ఉంటే భలే మరణిస్తున్నాడు, నేను ఈ స్థానంలో ఉండి ఆయనను నేను చంపేస్తున్నాను, ఈయన మరణం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్న వ్యక్తి ఎవరు? సౌలు పౌలుగా మారిన తర్వాత కదా. పౌలుగా మారకముందు సౌలు యొక్క పరిస్థితి అది పిల్లరా. అవునా కదా? గ్రహించాలి. అందుకే నేను చెప్తున్నాను, వాక్యమును గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కొరకు అంత నమ్మకంగా బ్రతుకుతూ సంఘంలో పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయనటువంటి యొక్క స్టెఫెనును ఆయన మరణిస్తూ ఉంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కింద వచనాలు చూస్తే కనుక అమ్మా 7వ అధ్యాయము కింద వచనాలు చూద్దాము. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపల అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదం లేదా అతని వస్త్రంలో పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను నీకు చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను అంట. నిజంగా ఒక దైవ సేవకుడు ప్రభు కొరకు సాక్షిగా మారుతున్న సమయంలో పిల్లరా, నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు చాలా వేదన కలిగిద్ది. ప్రభు కొరకు సాక్షి అటువంటి ఆ వ్యక్తి దగ్గర ఆయన చావుకు సమ్మతించాడంట సౌలు. కానీ దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి, దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు పిల్లరా. సౌలును పౌలుగా మార్చి ఆయన కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా తయారు చేశాడు ఆ దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన వ్యక్తే, క్రైస్తవులను భయంకరంగా చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తే దేవుని మాటకు లోబడి దేవునికి విధేయుడై, నిజం చెప్పాలంటే నజరేటువంటి యేసు ప్రభుల వారు మన కొరకు ఒకేసారి మరి 1 - 40 ఆయన తింటే సౌలు పౌలుగా మారిన తర్వాత 3 మారులు కదా, 3 మారులు అన్ని దెబ్బలు తిన్నారంట. అంటే నేను చేసినది తప్పు, నేను చేసినది భయంకరమైన పాపము. నిజం చెప్పాలంటే ఇది చాలా భయంకరమైన స్థితి పిల్లరా. కానీ యేసు ప్రభుల వారు సౌలును విడిచిపెట్టలేదు, పౌలుగా మార్చి ఆయనకు ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టారు. ఆయన దేవునిలో మారిన తర్వాత అనేక సువార్తలు, పత్రికలు కదా, నిజంగా మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, అన్ని జనుల మధ్య వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక మంది అవమానాలు పాలు చేసిన సౌలు బహు బలంగా నిలబడ్డాడు కదా పౌలుగా మారిన తర్వాత. అయితే పిల్లరా, ఈ విధంగా పౌలు కూడా సంఘమునకు వస్తున్నటువంటి అనేక మంది స్త్రీలను చూసి, స్త్రీలు మౌనముగా ఉండవాలని ఎందుకు మాట్లాడి ఉంటారు అంటే కదా, సంఘానికి వచ్చిన మాట వినకుండా ఉన్నారేమో అప్పుడు. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సమయం ఇచ్చినామంటే గొనుక్కుంటూనే ఉంటారు. ఏదో ముసలమ్మ ముచ్చట్లు కదా, ముసలమ్మ ముచ్చట్లు అంటుంటారు కొంతమంది. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు అలా చేస్తుంటా మాట వింటాడేమో. అంతేనా? అవునా కాదా? గ్రహించాలి మనము. అలాంటి వ్యక్తి మారిన తర్వాత స్త్రీలను ఎంత ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని మనము మరి ఈ రోమిలకు రాసిన పత్రిక 16వ వచనం నుంచి మనం చదువుకుందాము. ఇక్కడ చాలామంది స్త్రీలు కనిపిస్తారు. ఒక 3 స్త్రీల గురించి నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మరి ఆ 3 స్త్రీలలో మరి ఒకళ్ళు ఫీబే, తర్వాత పెర్సిసు, తర్వాత ప్రిస్కిల్లా గురించి, తర్వాత మరియా గురించి రాయబడింది కదా. రూపునకు తల్లి కూడా ఉంది అక్కడ. వీరందరూ ఉన్నారు. మీరు అనేక మార్లు చదివి ఉంటారు కదా, అనేక మార్లు వాక్యాన్ని గురించి కూడా తెలియచేసి ఉంటారు. అయితే దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఇంకా వీరిని గురించి కొన్ని సత్యాలను మనము తెలుసుకుందాము. మరి కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకారురాలే ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఫీబే కదా కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలంట పిల్లరా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ ఫీబేను గురించి తెలియచేస్తూ మరి పౌలు చాలా చక్కని సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు పిల్లరా. నిజం కూడా మనం కూడా ఉన్నాము అంటే ఒక మాట మనం మాట్లాడుకుంటే మన సాక్ష్యము ఎలా ఉంది అన్న సత్యాన్ని ఈ మాటల ద్వారా తెలుసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మన సాక్ష్యం ఎలా ఉన్నది అన్న సత్యాన్ని మనము గ్రహిద్దాము. మరి ఫీబే అనగా మరి ప్రశంసించిన అనే అర్థము పిల్లరా. ప్రశంసించబడిన లేకుంటే ప్రశంసించిన అనేటువంటి అర్థము. మరి ఈమెను గురించి పౌలు గారు మరి 1-2 వచనాల్లో కదా, రోమిలకు రాసిన పత్రిక 1-2 వచనాల్లో తెలియచేస్తూ వచ్చారు. అయితే మరి ఈమెలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి అంటే, మరి ఈ 2 వచనాల్లోనే ఆమెను గురించి నేను 4 పాయింట్స్ రాసుకున్నాను. ఈ 2 వచనాల్లోనే ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను 4 రాశాను. 4 దేవుడు నాకు తెలియచేశారు. ఏంటంటే మరి ఆమె సంఘములో పరిచారకురాలుగా ఉందంట పిల్లరా.
కదా. ఒకటో ఫస్ట్ లైన్లోనే సంఘ పరిచారకురాలగు అంటున్నాడు. ఈమె ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా సంఘంలో సంఘ పరిచారకురాలిగా ఉందంట పిల్లరా. ఈమెను గురించి పౌలు గారు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యము ఏంటంటే సంఘంలో పరిచారకురాలుగా ఉంది. తర్వాత పరిశుద్ధులకు తగినట్టుగా, అదే 12వ లైన్లో ఉంది చూడండి, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని అని వ్రాయబడి ఉంది. తర్వాత ఇంకొక వచనం చెప్తున్నాను చూడండి, అనేకులను దైవ సేవకులకు సహాయకారిగా ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిద్ర వస్తున్నవారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నిద్ర వస్తుందమ్మా? నిద్ర వస్తున్నవారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సిస్టర్ గారికి ఇంకా నిద్ర వస్తుంది, కానీ చాలా చక్కగా వింటున్నారు. తనకు ఆ మాట అర్థం కాలేదేమో. ఓకే, హల్లెలూయా. ఫీబే పౌలు చేత చాలా చక్కగా ప్రశంసించబడతా ఉంది. ఆమె ఎలా ఉందంట? సంఘ పరిచారకురాలుగా ఉందంట. తర్వాత పరిశుద్ధులకు తగినట్లుగా ఉందంట పిల్లరా. సంఘములో ఒక పాశ్రమగా మనం ఉన్నాము. మనము పరిచర్య చేస్తున్నామా, పరిచర్య చేయించుకుంటున్నామా? సంఘంలో చేర్చబడింది. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి పిల్లలు. మనం నేర్చుకోవాలి ఫస్ట్ కదా. మనం నేర్చుకోవడానికే వస్తున్నాం కదా. ఈ సహవాసం అనేది పాశ్రమంలో ఏ విధంగా ప్రభువులో ఎలా ఎదగాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, మరి ఇతరులకు ఏ విధంగా బోధించాలన్న సత్యాన్ని గ్రహించాలి. పరిచారకురాలుగా ఉందంట ఫీబే. తర్వాత పరిశుద్ధులకు తగినట్లుగా ఉందంట. పరిశుద్ధత మనలో ఉందా? అనేకులు మన సంఘానికి వస్తున్నారు. అనేకులు మన సంఘానికి వస్తున్న సమయంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా లేదన్న సత్యాన్ని మనము గ్రహించాలి పిల్లరా. తర్వాత ఈమె ఇంకొక పని చేస్తూ ఉంది. ఏం చేస్తుందంటే అనేకులకును నాకును సహాయం చేసే స్త్రీగా ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనే సేవకురాలిని కదా, నాకే పరిచర్య చేయాలి, నాకే సహాయం చేయాలి. ఒకవేళ మన మనసు ఎక్కడన్నా అపవాది చేత శోధింపబడుతుందేమో, అలాంటి మనస్సు ఉంటే కనుక మనం తీసేసుకోవాలి పిల్లరా. ముందు మనము పరిచర్య చేయాలి. నిజం చెప్తున్నాను, పాస్టర్ బాలరాజు గారు వచ్చారు కదా, నిజంగా మా సంఘం అప్పుడు ఇప్పటికీ అడవిలోనే ఉంది చెప్పాలంటే. ఇంకా చుట్టుపక్కల ఇంకా ఇల్లులు ఇంకా స్థిరంగా రాలేదు. వాళ్ళు వచ్చేసరికి సంఘస్థులందరూ వేరే వేరే దూరాల ప్రాంతం నుంచి, లక్ష్మీపురం నుంచి, తర్వాత దూపాడు నుంచి, అటు పెదటేకు నుంచి అలా వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసరికి సమయం అవుతుంది. మరి బావగారు అక్కగారు ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళు వచ్చే లోపల మొత్తం చర్చి అంతా శుభ్రం చేసేసుకొని పట్టాలేసి వాళ్ళే రెడీగా ఉండేవాళ్ళు పిల్లరా. సంఘ పరిచర్యను వాళ్ళే చేసేవాళ్ళు. నిజంగా ఆ రోజుల్లో వాళ్ళు అలా చేశారు కాబట్టి వారి పరిచర్యను దేవుడు ఈ విధంగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన సంఘంలో మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు పరిచర్య చేస్తామో దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తారు పిల్లరా. మన గొప్ప స్థానంలో నిలబెడతారు. మన సంఘానికి వస్తున్నటువంటి వారి మధ్యలో ఉంటున్న మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మరి ఈ ఫీబే పౌలు ద్వారా ఇంత మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతూ ఉంది. తర్వాత పౌలు గారిచే మరి గుర్తించబడి ప్రశంసించబడిన స్త్రీగా కూడా మనము ఈ ఫీబేని చూస్తూ ఉన్నాము పిల్లరా. నిజంగా పౌలు చేత ప్రశంసించబడుతుంది అంటే ఎంత ధన్యురాలు కదా, అవునా కదా? ఎందుకంటే ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నటువంటి పౌలు గారు తన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలను మరి వారు చేసే పరిచర్యను చూసి మరి పౌలు గారికి కూడా ఎన్నో రకాలుగా సహాయం అందించిన స్త్రీగా కనిపిస్తూ ఉంది. నిజం చెప్తున్నా, మన సేవకులు కదా, అంటే మన భర్తలు అన్నటువంటి సేవకులు పరిచర్యకు వెళ్ళే సమయంలో ఎంతవరకు వారికి సహాయకారులుగా మనం ఉంటున్నాము? నువ్వేం చేయగలుగుతున్నావు? వారు బయటికి సువార్త నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య అందించే సమయంలో కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవాని సేవకుడు బయటికి వెళ్ళాడయ్యా, ఆయన బహుబలంగా వాడుకొని ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మరి దైవ సేవకునికి
నా భర్తే కదా అని తేలిక కొట్టివేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు పిల్లరా. అది దేవుడు ఇష్టపడడు. భర్తకు లోబడాలని దేవుడు తెలియచేస్తాడు. అవునా కదా? అవునా కదా? వాళ్ళకు లోబడాలి. దైవ సేవకులు కాబట్టి, దేవుని యొక్క పరిచర్య వారు జరిగిస్తున్నారు కాబట్టి, వారిని గౌరవించి వారికి సహాయకారులుగా మనం ఉంటే, నిజంగా పౌలు గారికి కూడా సహాయకారిగా ఫీబే ఉంది కాబట్టి, మరి పౌలు చేత ప్రశంసించబడతా ఉంది పిల్లరా. నిజంగా దేవుడు నీకు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభు పరిచర్య చేస్తున్న మనల్ని ఎవరు ప్రశంసించాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు ప్రశంసించాలి? దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రశంసించాలి పిల్లరా. ఫీబే వల్ల మన జీవితం ఉందా లేదని ఒకసారి మనం పరీక్ష చేసుకుందాము. అదేవిధంగా రెండవ స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాను, పెర్సిసు. పెర్సిసు అనగా ప్రత్యేకించబడినదంట. నిజంగా ఇంతకుముందు ప్రసన్న సిస్టర్ గారు ఒక పాట పాడేవాళ్ళు. ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను నా తండ్రికి, ప్రత్యేకమైన ధనను అనే పాట పాడుతూ చాలా చక్కగా చాలా సంతోషంగా ఒక దైవ సేవకురాలు పాడుకునేది పిల్లరా. దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి స్థానంలో ప్రత్యేకించబడిన వారిగా మనం ఉన్నామా లేదా అనే సత్యాన్ని మనం ఈ సమయంలో గమనించుకుందాము. ఈమె పేరులోనే ఉంది ప్రత్యేకత, పెర్సిసులో కదా. అయితే ఈమెను గురించి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది చూడండి. ఎంత చక్కని మాటను మరి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారంటే, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడినట్ట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువునందు కొంచెం ప్రయాసపడింది అంటున్నా. ఏం చెప్తున్నాడు పౌలు గారు? బహుగా ప్రయాసపడిందంట. బహుగా అని అంటేనే ఆ మాటలో ఉన్నటువంటి అర్థమును మనం చేసుకుంటే గనక నిజం చెప్పాలంటే ఆమెకు విస్తారమైన పనులు ఉన్నప్పటికీ కదా, ఒకసారి మనం గ్రహించాలి ఈ మాటను. ఆమెకు విస్తారమైన పనులు ఉన్నప్పటికీ దేవుని కొరకు బహుగా ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. పౌలు గారి చేత ఇంత చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నారు పెర్సిసు. నిజముగా పాస్టరమ్మలుగా ఉంటున్నటువంటి మనము ప్రభువునందు బహుగా మనం ప్రయాసపడుతున్నామా లేదన్న సత్యాన్ని మనము గ్రహించాలి ప్రియరా. వింటున్నారన్న మాట? ప్రభువునందు బహుగా ప్రయాసపడిందంట. ప్రభువునందు బహుగా ప్రయాసపడేటువంటి స్త్రీలు ఇంకా చాలామంది ఉన్నారు పిల్లరా. మరి పౌలు గారు వీళ్ళనే కాదు, ఇంకా లూదియా గురించి కూడా తెలియచేస్తారు కదా. చాలామంది ఉన్నారు మరి పౌలు గారు చెప్పిన స్త్రీలలో. కాబట్టి ఈ పెర్సిసు ప్రభువునందు బహుగా ప్రయాసపడినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది. ప్రభు కోసం కష్టపడే సమయంలో వారి కుటుంబం యొక్క సమస్యలను అడ్డు తెచ్చుకొని కూర్చోలేదు పిల్లరా పెర్సిసు. అయ్యో నేను ఇప్పుడు పలానా చోటకి, అంటే మా సంఘంలో ప్రార్థన ఉంది, వెళ్ళాలనుకున్నాను కానీ నాకు ఈ ఆటంకం ఉందే అని ఇంట్లోనే కూర్చోవాలి ఆ పెర్సిసు. ప్రభువునందు అత్యాశక్తురాలై ప్రభు పరిచర్య చేయడానికి బహుగా ప్రయాసపడినటువంటి వ్యక్తిగా పెర్సిసును మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. ఎలాంటి ఆటంకాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి కష్టాలు, నష్టాలు మనల్ని చుట్టుముట్టినా కూడా ప్రభువునందు బహుగా ప్రయాసపడడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి పౌలు గారి ద్వారా ప్రశంసించబడినటువంటి స్త్రీలలో మరి పెర్సిసు కూడా ఒక స్త్రీ పిల్లరా. కాబట్టి మరి మూడవ అంశంలోకి నేను వెళుతున్నాను. ఎవరి గురించి తెలియచేస్తానన్నాను? ఇస్కులా. వీరిరువురు కూడా ప్రభు కొరకు బహుగా ప్రయాసపడినటువంటి వ్యక్తులని వీరిరువురి గురించి ఎవరు తెలియచేస్తూ ఉన్నారు? పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా. మరి రోమిలకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారా? ఆ ఆ ఆ ఆ
ఉమ్, ఓకే. చదవమ్మా. ఆ, 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 ఆ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అకుల ప్రిస్కిల ఇద్దరు పరిచారకులు, నా జత పనివారు అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా. వారు ఎవరంట? జత పనివారు. ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవుని పొలంలో మీరందరూ కూడా జత పనివారే. నిజంగా ఎంత అదృష్టవంతులు కదా ఈ భార్యాభర్తలు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నా జత పనివారు అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని కొరకు బహు బలముగా, రౌద్రముగా, రోషము కలిగి జీవించినటువంటి ఈ పౌలు గారు వీరందరి గురించి ఇస్తున్న సాక్ష్యము ప్రియులారా. వారి ఇద్దరు పౌలు గారికి జత పనివారంట. అదే కాకుండా వారు డేరాలు కుట్టుకునేవారంట పిల్లరా. అంటే వీరు ఏం చేస్తున్నారంటే ఉత్త పరిచర్యనే చేయడం లేదు. ఏం చేస్తున్నారు? కుటుంబ పోషణ నిమిత్తం అయి ఉండొచ్చు, లేదా వారి వృత్తి రీత్యా అయి ఉండొచ్చు కదా, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆఫ్కోర్స్ నేనే ఉన్నా, దేవుడు నాకు జాబ్ ఇచ్చారు కదా, జాబ్ చేస్తూ ఏం చేస్తున్నాను? సేవ చేస్తా ఉన్నాను. పౌలు గారు కూడా మరి వీరి గురించి మరి వృత్తిపరంగా పౌలు గారు కూడా డేరాలు కుట్టుకొని మరి తన జీవనాన్ని నడిపే ఒక వృత్తి కలిగినటువంటి వారు కనుక మరి ఈ పరిచర్యలో, పౌలు గారి పరిచర్యలో మరి ఈ యొక్క అకుల ప్రిస్కిల కూడా వారికి సహాయ సహకారులుగా ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం పిల్లరా. నిజం చెప్పాలంటే వీరి పరిచర్య ఎక్కడ ఉందో చెప్పనా మనం గ్రహించాలి. వీరి పరిచర్య ఎక్కడ ఉందంటే కింద రాయబడింది చూడండి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంట. హల్లెలూయా. వీరి పరిచర్య ఎక్కడ ఉందంటే అన్య జనుల మధ్య పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అన్య జనుల మధ్య సత్య సువార్తను ప్రకటించడం అనేది చాలా చాలా సవాలుతో కూడిన పని పిల్లరా. అవునా కదా? మేము చేస్తున్న పరిచర్య కూడా అన్య జనుల మధ్యనే పరిచర్య చేస్తూ ఉన్నాము. మేము వెళ్ళే వాంసోదరి గ్రామము అసలు ఊరు ఇంకా ఎంటర్ అవుతేనే ఎన్ని గుడులు మాకు తగులుతూ ఉంటాయంటే అంత భయంకరమైనటువంటి ఊరు పిల్లరా. ఆ గ్రామంలో వాక్యం అందించాలంటే అపవాది చాలా శోధిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారిని దేవుని వాక్యం విననీయకుండా చేస్తూ ఉంటుంది అపవాది. ఎన్నో ఆటంకాలను తీసుకొస్తూ ఉంటుంది. ఈ దినాల్లో అయితే సేవకులకు ఎదురవుతున్నది ఏంటి? వాక్యం చెప్తూ ఉంటే మైకుల్ని బంద్ చేపిస్తున్నారు, వాక్యం చెప్పనీయడం లేదు. వాళ్ళు అనుకోండి కదా, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? అదేది వినాయక చవితి పూజిస్తూ కదా, వాటి వైపే తమ హృదయంలో మలుచుకుంటూ వ్యర్థమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు బిడ్డరా. అయితే ఒక చక్కని మాటను మనం ఇక్కడ గ్రహించాలి. అలాంటి వారి మధ్య పరిచర్య చేశారు అకుల ప్రిస్కిల పిల్లారా. అకులకు ఈ ప్రిస్కిల ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది అన్న సత్యాన్ని ప్రిస్కిల గురించి మనం తెలుసుకుంటే గనక, ప్రిస్కిల అనే పేరుకు అర్థం ఏంటంటే మరి గౌరవింపదగిన అని అర్థం అంట పిల్లరా. ప్రిస్కిల అన్న మాటకు గౌరవింపదగినటువంటి ఆ పదం ఉంది. అయితే ప్రిస్కిల్లో ఉన్నటువంటి లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఒక మంచి భార్యగా ఉందంట పిల్లరా. ఎలా ఉంది? మంచి భక్తి కలిగినటువంటి భార్యగా ఉందంట. మంచి భార్య కూడా కాదు, ఇద్దరు కలిసి పరిచయం చేస్తున్నారు కాబట్టి ఈమెను ఇంకొకలాగా మనం అనుకోవచ్చు, భక్తి కలిగిన భార్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది పాశ్రమలు భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము కదా. అంటే మీకు భక్తి ఉందని కాదనడం లేదు, దయచేసి మరోలా అపార్థం చేసుకోవద్దండి. ప్రభు పలుకుతున్న మాటలు భక్తి కలిగినటువంటి భార్యగా ఉందంట. భక్తి కలిగిన భార్యగా నిజంగా మన భర్తలకు మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం అర్థం చేసుకోవాలి. మనము భక్తి కలిగినటువంటి స్త్రీగా, నేను ఇందాకే చెప్పా, మన పాస్టర్ గారి పరిచర్యకు వెళ్తే పరిచర్య జరిగిస్తున్న సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
మనం ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయడు పిల్లలు. అది గ్రహించండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా నాన్నగారి అమ్మగారి పరిచర్యలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. విజయవాడ ప్రాంతంలో గూడవల్ అనేటువంటి ఊర్లో పరిచర్య చేసేటప్పుడు నాన్న ఒక గ్రామానికి వాక్యం అందించడానికి వెళ్ళారు. నాన్నగారిని పిలిచింటే అక్కడ నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే, మరి అక్కడ నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లరా, మరి ఏం జరిగిందంటే, నాన్నగారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే, ఒక ఆమె నరాల బలహీనత చేత బాధపడుతున్నటువంటి ఆమె వచ్చిందంట అక్కడికి. ఆ సమయంలో నాన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ బలహీనత ఏమైందంటే, నేను అప్పుడు చాలా చిన్న పిల్లను, ఆ అమ్మాయి బలహీనత నాకు వచ్చేసింది పిల్లరా. మా నాన్న ఎక్కడో ఉండి వాక్యం అందిస్తూ ఉన్నాడు, ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు అనేటువంటి మేము, మరి ఆ బలహీనత ఏంటంటే, ఈ వేలు అంటే నరాల బలహీనత వచ్చేసి ఈ వేలు ఇట్లా అయిపోవడం లోపలికి, ఈ కన్ను టక 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 కొట్టుకునేది అనమాట నాకు. అలాంటి బలహీనత ఉన్నట్టుండి వచ్చేది. నేను ఆరోగ్యవంతురాలను, నాకు అసలు ఏ బలహీనత లేదు. సడన్గా స్టార్ట్ అయ్యింది. అమ్మతో మాట్లాడాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూపించాను మా అమ్మకి. ఎందుకు నాన్న ఎందుకు వస్తుంది అట్లా అది ఇది అనుకుంటా ఉంది. మరి నాన్నగారు మరి ఆయన వాక్యాన్ని ముగించుకొని ఇంటికి వచ్చాడు. రాత్రికాల సమయంలో మరొకసారి నాకు అది వచ్చింది పిల్లరా. అది రాగానే మా అమ్మ వెంటనే, అయ్యగారండి పాపకి ఎందుకు మధ్యాహ్నం నుంచి ఇలా వస్తూ ఉంది, మరి ఏమవుతుందేమో తెలియడం లేదని చెప్పినప్పుడు మా నాన్నగారు వెంటనే గ్రహించారు పిల్లరా. మధ్యాహ్న సమయంలో నేను ఇలాంటి బలహీనత ఉన్న అమ్మాయికి నేను ప్రార్థన చేశాను. ఆ బలహీనత, ఆ సైతాను వెంటనే మన ఇంట్లో ఒక శోధన. అందుకే పిల్లరా, వాక్యం అందించేటప్పుడు లేదా దైవ సేవకులు వాక్యం అందించేటప్పుడు, దైవ సేవకులకు మనం ఉన్నాం కదా, అపవాది ఎక్కువ శోధించాలని చూస్తుంది మనల్ని. నేను అక్కడ ప్రార్థన చేసి వచ్చాను అమ్మాయి, అందుకనే ఈ బలహీనత వెంటనే నా కుటుంబానికి వచ్చేసిందని చెప్పేసి నాన్నగారు మోకరించి నన్ను పట్టుకొని ప్రార్థన చేశారు పిల్లరా. ప్రార్థన చేయగానే దేవుడు నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. అందుకనే అపవాది ఎక్కడికక్కడ మనం శోధించాలని చూస్తాడు. ఫీబే వలె పరిశుద్ధత కలిగి ఉండి ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా మనం ఉండాలి. పెర్సిస్ వలె గొప్పగా ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. నిజంగా భక్తి గల భార్య వలె ఉంటూ ప్రిస్కిల్లా తన భర్తకు సపోర్టుగా నిలబడింది పిల్లరా. నిజంగా మన సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, ఎవరి నిమిత్తమైన ప్రార్థన చేసేటప్పుడు, ఎప్పుడు సంఘంలో ఉన్నప్పుడు మనమందరము మరి దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. దేవా ఎలాంటి వారు వచ్చారో మనకు తెలీదు. మన సంఘానికి వస్తున్నారు అంటే బలహీనులే వస్తారు, ఆదరణ లేకుండా వస్తారు కదా. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి వారు వచ్చి ఉండొచ్చు, భయంకరమైన బలహీన చేత బాధపడుతున్న వారు కూడా మన దగ్గరికి వస్తారు. భక్తి గల భార్య వలె కదా, దైవ భక్తి కలిగినటువంటి ఒక పాశ్రమ వలె మనం మన సంఘంలో ఎలా ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లరా. ఈ మాటలని మనము నేర్చుకుంటూ ఇతరులకు మనము బోధించినట్లయితే కనుక దేవాది దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. మన సంఘంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాము పిల్లరా. ఈ సత్యాన్ని గ్రహిద్దాము. మరి ఒక భక్తి గల భార్య వలె ఉన్నట్లుగా మనము మరి ప్రిస్కిల్లా గురించి తెలుసుకున్నాము. మరి ఆమె గురించి మరి రెండవ మరి మాట కూడా తెలియదు, ఇందాకే చెప్పాను, డేరాలు కుట్టే వృత్తి కలిగినటువంటి స్త్రీగా కూడా మనకు కనిపిస్తూ ఉంది పిల్లరా. అంటే తను ఊరికే ఉండే వ్యక్తిలా కనపడంలే కదా. ఏం చేస్తుంది, తన భర్తకు సహాయ సహకారాలు, తన పనిలో ఈమె కూడా పాల్గొంటుంది. డేరాలకు నాకు కుట్టడం రాదులే, నేను పని చేయ, నీ పని ఏదో నువ్వు చేసుకో అనడంలే. ఏమంటుంది, ఆమె కూడా తన భర్తకి సపోర్ట్ చేస్తూ ఉంది పిల్లరా. నిజం చెప్పాలంటే మరి తన భర్తకు సపోర్ట్ చేసే స్త్రీగా మనము ఈ ప్రిస్కిల్లా గురించి తెలుసుకుంటున్నాము. గుణవంతురాలైనటువంటి స్త్రీ గురించి కూడా మనకు తెలుసు కదా. సామెతలు 31వ అధ్యాయం చివరిగా వ్రాయబడింది. ఆమె కూడా ఏం చేసింది, గుణవంతురాలైన స్త్రీ, చాలా జ్ఞానము కలిగి తన కుటుంబ విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఆమె చాలా చక్కని జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. ఒక గుణవంతురాలైనటువంటి స్త్రీ వలె ఈ యొక్క ప్రిస్కిల్లా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
నిజంగా ఈరోజు మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? జ్ఞానము కలిగి ఉన్నామా? మన భర్తకి సహాయ సహకారాలు అందించే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదన్న సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లరా. కుటుంబ పోషణ నిమిత్తంలో ఈమె కూడా తన సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా మనము మరి ఈ ప్రిస్కిల్లా గురించి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మరి పౌలు గారిని తన ఇంట చేర్చుకున్న స్త్రీగా కూడా ఈ ప్రిస్కిల్లా ఉంది పిల్లరా. ఒక మంచి దైవ సేవకులు పౌలు గారు, అవునా కాదా? దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి పౌలు గారు. ఆయన పరిచయ భారాన్ని గుర్తెరిగింది. నిజంగా ఆయనకి మన ఇద్దరము సపోర్ట్ చేస్తే దేవుని యొక్క పరిచయం ఇంకా బలముగా ముందుకు సాగుతుంది అని నమ్మింది పిల్లరా ఈ ప్రిస్కిల్లా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు బలముగా రోషము కలిగి జీవించినటువంటి వ్యక్తులు ఈ భార్యాభర్తలు అకుల ప్రిస్కిల్లా పిల్లరా. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. అయ్యా, మేమిద్దరమని పరిచర్యలు ఎలా ఉండాలి? నిజం నేను చెప్తున్నాను. మరి అక్క సాక్ష్యం అంటే ఆమె అనుభవాలు మీతో పంచుకున్నారు. మా తల్లిదండ్రుల గురించి నాకున్న అనుభవాలను కొంత నేను పంచుకుంటున్నాను పిల్లరా. ఇద్దరూ కలిసి నిజం చెప్పాలంటే మా నాన్నగారు ఇప్పుడు ఈమె ప్రిస్కిల్లా ఏ విధంగా తన భర్తకు డేరాలు కుడుతూ సహాయకారిగా ఉందో, మరి విజయవాడ ప్రాంతం నుంచి కర్నూలు ప్రాంతానికి మేము వచ్చిన తర్వాత ఆ విజయవాడలో ఉన్నంత మేము ఇంకా చిన్న చిన్న పిల్లలము. ఇక్కడికి వచ్చేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోయినాము. కుటుంబ పోషణ నాన్నకు కష్టమైంది పిల్లరా. కుటుంబ పోషణ మా నాన్నగారికి కష్టమైనప్పుడు ఒకసారి మా నాన్నగారు అమ్మతో అన్నారు. ఎందుకంటే మా నాన్న మంచి మెకానిక్, నవత ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్గా పనిచేశాడు. తను లారీని ఏ విధంగా తయారు చేయాలి, ఏదైనా రిపేర్ వచ్చిందంటే ఎక్కడొచ్చింది, ఏం కథ మొత్తము ఫిట్ చేయగలిగినటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి మా నాన్నగారు. రోడ్డు మీద ఒక చిన్న షెడ్ వేసుకొని పంచర్ షాప్ పెట్టుకున్నా కూడా ఆయన చాలా బాగా తను జీవించగలడు. అయితే పోషణ మరి కొద్దిగా కష్టమైనప్పుడు మా నాన్నగారు మా అమ్మతో అన్నారు, అమ్మాయి కుటుంబం పోషించడం కొద్ది కష్టంగా ఉంది, మరి నేను ఇట్లా షెడ్ పెట్టుకుంటాను, మరి దాని ద్వారా కొంత మన జీవనాన్ని కొనసాగించవచ్చు అని మా నాన్నగారు అన్నప్పుడు నిజంగా ఆ సమయంలో మా అమ్మగారు మా నాన్నగారికి ఇచ్చినటువంటి గొప్ప మాట పిల్లరా. అంటే ఆయనతో మాట్లాడేటువంటి మాట, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చెప్పాలంటే మేము పక్కింటికి వెళ్ళి ఏదైనా అప్పు తెచ్చుకోవడానికి కూడా మాకు ఇంటి చుట్టూ ఏవి కూడా ఇల్లులు లేవు మాటకి కదా. అట్టి పరిస్థితిలో మా అమ్మగారు మా నాన్నగారికి ఇచ్చిన సపోర్ట్ పిల్లరా. ఆయన విశ్వాసంలో కొంత దిగజారిపోయే సమయంలో, అంటే బలహీనంగా మాట్లాడిన సమయంలో అమ్మగారు నాన్నగారిని అంత ప్రోత్సహించేది. ఎందుకయ్య గారండి దేవుడు మనల్ని పోషిస్తాడు. చెప్పాలంటే మేము అక్కడ ఉన్న సమయంలో అన్నిటికీ చాలా కష్టపడేవాళ్ళము. నీళ్ళకి దూరమే, మరి ఇంటి ముందుకు మరి రాత్రి అయితే నక్కలు వచ్చి అని అరిసేటి. ఆ సమయంలో మేము మా నాన్నగారిని అడిగేవాళ్ళు, నాన్న మా పరిస్థితి ఏంటి, ఆడపిల్లగా మమ్మల్ని ఇక్కడ పెట్టావు, ఏదైనా జరిగినా ఎవరు ఏది దిక్కే లేదు మాకు చెప్పాలంటే. అలా నాన్నని అడుగుతున్న ఆ సమయంలో మా నాన్నగారు ఒకే మాట మాట్లాడేవారు, ఒరే నేను ఆయన పని చేస్తున్నాను రా, ఆయన నా పని చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసము ప్రియులారా, అలాంటి గొప్ప విశ్వాసంలో ముందుకు కొనసాగారు మా తల్లిదండ్రులు. వాళ్ళని చూసి ఎన్నో నేర్చుకున్నాం మేము. వాళ్ళ తదనంతరము మేము ఇంత రోషంగా, అంటే ప్రభు కొరకు ఇంత నమ్మకంగా పరిచర్య చేయగలుగుతున్నాము అంటే వారు మాకు నేర్పించినటువంటి సేవా గుణాలు పిల్లరా. ఈ రోజులో మనము కూడా కదా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నీకు నాకు భాగ్యం ఇచ్చారు. మన కుటుంబంలో, మన సంఘంలో మన బాధ్యత ఏ విధంగా ఉన్నది, మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది, మన నడిపింపు ఏ విధంగా ఉన్నది ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి పిల్లరా. భార్యాభర్తలుగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. భర్తకు సపోర్ట్ చేస్తున్నావా, లేదా భర్త అయిన భార్యకు సపోర్ట్ చేయొచ్చు మనకు వస్తున్న పరిస్థితులను బట్టి. తెలివిగా ప్రవర్తించాలి పిల్లరా. అక్కడే అపవాది శోధిస్తుంది, నువ్వెంత అని చెప్పేసి అక్కడే అపవాది తీసుకొచ్చి మనలో దిగబెట్టేస్తుంది పిల్లరా. అపవాదికి ఎక్కడ తావు ఇవ్వకూడదు. యేసుప్రభుల వారినే శోధించిందంట అపవాది కదా. ఉపవాసం చేత ఆయన 40 దినాల తర్వాత మరి ఉన్నప్పుడు అపవాది వెళ్ళి
ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా. యేసు ప్రభుల వారిని శోధించడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత నేనే ఎంత అపవాదికి కదా, అవునా కదా? గ్రహించాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని కోసము మనం పరిచర్లో ఉన్నామంటే పిల్లరా, నా వంతుగా నేను ఒకటి చెప్తాను. అంటే నేను ప్రభు కొరకు జీవిస్తున్న విధానాన్ని బట్టి రోషము కలిగి బ్రతకాలి. ఇది ఆషామాష కాదని నేను అనుకుంటాను పిల్లరా. లోకంలో ఉంటే లోకాశలకు లోనైపోయి లోకంలో ఇష్టమైనట్టు జీవితాన్ని జీవించవచ్చు, కానీ ఒక్కసారి ప్రభు పిలుపుకు లోబడి ప్రభువును అంగీకరించి అనేకులకు సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా జీవించాలి పిల్లరా. అకుల ప్రిస్కులు అదే చేశారు. ఇరువురు ఏక మనసు కలిగి ఉన్నారు. ఆయన ఒకటి ఆలోచన చేసి ఈమె ఒకటి ఆలోచన చేయలేదు. వీరి గురించి కనుక మనం ఆలోచన చేస్తే సత్యాన్ని గ్రహించాలి పిల్లరా. ఏక మనసు ఏకాత్మను కలిగి ఉన్నారు. మన కుటుంబ సభ్యులలో భార్యాభర్తల మధ్య దైవ సేవకులముగా ఉంటున్నటువంటి మనము అపవాది ఈ విధంగా ఏమైనా శోధిస్తుందేమో గ్రహించాలి. అపవాదికి తావియకండి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడంట. అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి పిల్లరా. ఎప్పుడైతే అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు. మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు మా నాన్నగారు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాము నా సాక్ష్యం నేను పంచాను, అవునా కాదా? ఆయన అంతగా దేవుని నమ్మాడు. ఒకానొక సమయంలో ఉద్యోగం పోయినప్పుడు ప్రభు పరిచయకు సమర్పించుకున్న తర్వాత మా నాన్నగారికి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైవర్గా కాల్ లెటర్ వచ్చిందంట. గవర్నమెంట్ ఉద్యోగము కదా, ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. కానీ ప్రభు పరిచయ కొరకు నేను సమర్పించుకున్న తర్వాత ఇంత భయంకరమైన శోధన నాకు కావాలని నేను చెప్పులు అరిగేంత వరకు తిరిగినా కూడా నాకు ఏ ఉద్యోగం దొరకలా. ప్రభు పరిచయకు సమర్పించుకోగానే ఏంటి నాకు ఈ శోధన అనుకున్నాడు పిల్లరా. ఆ లెటర్ని తీసుకోలేదు, ప్రభు వైపే చూస్తూ ముందుకు వచ్చేసారు. ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ప్రభు కొరకు జీవించారు కాబట్టి ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు. దైవ సేవకులు కూడా మీరు కూడా అంతే పిల్లరా. మేమున్నంతకాలం ఇంతేనేమో అనుకోవద్దండి. మన తదనంతరము మన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు కదా, 3 తరాల వరకు నిన్ను బట్టి 3 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడంట. అబ్రహాంతో మాట్లాడుతూ చాలా మంచి మాటను తెలియచేశారు. నిన్ను బట్టి, మనల్ని బట్టి మన పిల్లలను గొప్పగా ఆశీర్వదిస్తాడంట పిల్లరా. మా నాన్న మాకు అదే చెప్పాడు. నేనున్నంత వరకు అదేరా మీకు నేను దేవుని దగ్గరికి వెళ్ళాక దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెడతాడు అంటే ఆయన ఆ మాట అనడానికి గల కారణము నేను ఒకటి గ్రహించాను పిల్లరా. ప్రభు కొరకు ఎంత రోషము కలిగి బ్రతికితే మా నాన్నగారు ఆ మాట వింటాడు, అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి ఆలోచన చేయలేదు. అంటే ఒక దైవ సేవకులు అంటే అలా ఉండాలి అని వాక్యంలో రాయబడిన రీతి చూస్తే కనుక అనేక మంది భక్తులు దైవ సేవకులు కదా. మరి యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ ఎలా ఉన్నారు, ఎలా జీవించారు ప్రభు కొరకు? ఆయన పట్టబడే సమయంలో అందరూ దూరంగా పారిపోయినా కూడా తెలుసుకున్న తర్వాత ఏం చేశారు చెప్పండి పిల్లరా? ఒక్కొక్క రకంగా ప్రభు కొరకు హతసాక్షులై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు అంత రోషం కలిగి బ్రతుకుదామా? పౌలు గారి చేత ఈ స్త్రీలందరూ కూడా ఎంత చక్కగా ప్రశంసించబడినప్పుడు, ఒకవేళ నేను ఎంత కష్టపడుతున్నా మా పాస్టర్ మెచ్చుకోడే, నేను ఎంత ప్రార్థన చేసినా మా సంఘస్థులు నా మాట ఇంకా వినరే అని అనుకుంటున్నామేమో. కానీ పిల్లరా, ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే ఆ మెప్పు అనేది ఆటోమేటిక్గా దాని తర్వాత దేవుడే ఇస్తాడు మనకు, అంతేగాని ముందే మనము దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు పిల్లరా. అందుకే చివరి ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. చివరి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఎలా ఉండాలంట మనము? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి అంటున్నారు. ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా మా సంఘాభివృద్ధి లేదేంటి? ఎందుకు జనాలు రావడం లేదు? దేవా, ఇంకెంతకంటే నేను ఏం చేయాలి ప్రభా అని ఒక్కొక్కసారి ప్రభు స్థుతిలో మోకరించి ప్రార్థన చేస్తుంటాం కదా. నాకు నా భర్తకు కూడా ఈ అనుభవాలు లేకపోలేదు పిల్లరా. మేము ఆ గ్రామంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కరు ఇద్దరే ఫస్ట్ ఎంతో ఆసక్తి వెళ్ళి పరిచర్య చేయాలి, వాళ్ళకి దేవుని సువార్తను అందించాలని ఎంత ఆసక్తిగా వెళ్తే ఒక్కరిద్దరు వచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. మరి ప్రభు పరిచర్య ఎంత భారమైంది కదా. ఇది ఉద్యోగంతో సమానం కాదు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే మనం వెళ్ళిపోయి ఏదో ఉద్యోగం చేస్తే నెలకింత జీతం వస్తే పోషించబడతామని అనుకుంటాం. కానీ ప్రభు ప్రయాస అనేది, పరిచర్య అనేది చాలా గొప్పది పిల్లలు. చాలా కష్టపడాలి. నేను ప్రార్థన చేయకపోయినా కూడా సంఘ సభ్యులు వస్తారని అనుకోవద్దండి. భక్తి కలిగినటువంటి భార్య వలె మనం ఉండాలి పిల్లలు. పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ వలె, ఫీబే వలె మనం ఉండాలి. ఎప్పుడైతే నా జీవితంలో దేవుడు ఇది గుర్తిస్తాడో మన ప్రయాసను ఆయన ఎరిగి కదా, ఏమంటున్నా చెప్పండి, ఒక ధైర్యంతో కూడినటువంటి మాటను దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఏంటిది? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ప్రభు కొరకు ఒక్క మాట, ఒక్క తీర్మానం చేసుకుంటే స్థిరత్వం అనేది ఉండాలి. ప్రభుత్వంలో ప్రతి తెల్లవారుజాము నేను ప్రార్థన చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా 100 ఏం చేయాలి? లెగాలి ఆ టైంకి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట పిల్లరా. అందుకే మరి కీర్తనకారుడు కూడా ఒక మాట చెప్తారు కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడంట. ప్రియులరా, ఇలాంటి మాటలలో మనం ఒక్క మాట అయినా పాటిస్తున్నామా? ఒకసారి తీర్మానం చేసుకున్నాక ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటున్నామా? ఒకసారి గ్రహిద్దామా? కాబట్టి మీ ప్రయాస వ్యర్థము కాదని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధిందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడు అంటాడు. ఇప్పటి వరకే అని చెప్పట్లేదు దేవుడు కదా, అవునా కదా? గ్రహించాలి. ఒక విధంగా చెప్పాలంటే మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ వస్తాయి ప్రియులారా. కానీ అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. అంతము వరకు మనం కొనసాగించాలి మనకు పరిచర్యను. ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ ప్రయాసలో, ప్రభు పరిచర్యలో, దేవుని సువార్తను అందించే విషయంలో, అనేకుల కొరకు ప్రార్థించే విషయంలో, అవునా కదా, అనేకులను ఆదరించే విషయంలో మీరు ఎప్పటికీ తొందరపాటు వద్దు. స్థిరత్వాన్ని కలిగి ఉండండి, ఎదురు చూడండి, నిలబడండి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడితే గనక మరి మన ప్రయాస వ్యర్థము కాదని ఎవరు చెప్తున్నారు? దేవాది దేవుడే. ఇప్పుడు అభివృద్ధిని చూడకపోయి ఉండవచ్చును, కానీ రానున్న దినాల్లో మన సంఘాలను గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిరాశపడాల్సిన అవసరమే లేదు పిల్లరా. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఇంకా మనమే అనుకున్న వాటిని నమ్మకంగా ఆయన సన్నిధిలో నెరవేర్చలేక నష్టాలకు గురవుతూ ఉంటాము. చిన్న శోధన వచ్చినప్పుడు ఒకసారి గమనించండి. ఎందుకు నా కుటుంబంలో ఈ శోధన అని ప్రార్థన చేయండి. దేవుడు తెలియచేస్తారు. నీ లోపం ఏంటో తెలియచేస్తారు. నీ అవిధేయత స్థితిని బట్టి దేవుడు తెలియచేసినప్పుడు ఆ అవిధేయతను వదిలేసి ప్రభువులో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకు కార్యాలు నెరవేర్చడు? ఎలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. నిజంగా పౌలు గారి చేత ప్రశంసించబడుతున్నారండి వీళ్ళందరూ కూడా. చాలామంది ఉన్నారు, చాలామంది గురించి తెలుసుకోవాలంటే. నిజంగా నా జీవితంలో అయితే అందరి గురించి నేర్చుకునేది, ప్రభువా నీకోసం నేను ఇలా ఉండగలుగుతున్నానా లేదా, ఇలా చేయగలుగుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటాను పిల్లరా. నా పరిచర్య భారంలో నేను ఒక చిన్న పరిచర్య చేస్తూ ఉన్నాను. సంఘ పరిచర్య కూడా ఉంది. మరి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్
మరి పాస్టమ్మ గారు కూడా మీకు ఉంది కదా, ఉందా లేదా? 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారా? ఎవరు ఏకీభవిస్తున్నారు చెప్పండి? అంటే ఆదరణ నుంచి ఎవరు అటెండ్ కావడం లేదు కదా, ఒక్కలైనా అటెండ్ కావడం. అయితే మీరైనా కూడా ఒక కాన్ఫరెన్స్లో ఒక 5 మందిని కలిపి మనము ప్రార్థన చేయొచ్చు. చేస్తున్నారు కదా, ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ వాట్సాప్ అంటే ఈ కాన్ఫరెన్స్ ప్రార్థన ద్వారా గత 3 సంవత్సరాల నుంచి మరి మేము అలా చేస్తూ వచ్చాము. మరి దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నారు పిల్లరా. మరి ముందు 5 మంది అట్లా కలిపి ప్రార్థన చేసుకునే వాళ్ళము. తర్వాత మరి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్ అని చెప్పేసి ఒకటి మాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిచయం చేసింటే వారిని పర్మిషన్ అడిగి నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆ దాంట్లో అనేకులను మనము చేర్చుకోవచ్చు అనమాట. ఎంతమంది అయినా కాన్ఫరెన్స్లో చేరి ప్రార్థన చేయొచ్చు. ఆ విధంగా ఉదయము సాయంకాల సమయంలో ఉదయం 5 నుంచి 6 వరకు ఉంటుంది. దరిదాపు మరి 40-45 మంది దాకా హాజరవుతూ ఉన్నారు పిల్లలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంతమంది చేరి మేము ప్రార్థన చేస్తున్నామంటే నాన్నగారు చనిపోయినప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాను పిల్లరా. దేవా మమ్మల్ని ఒక స్థానంలో నువ్వు నిలబెట్టండి. వాళ్ళంతగా నీ కోసం ప్రయాసపడ్డారే, మరి మేము ఎలా ప్రయాసపడాలి, నీ కొరకు ఎలా జీవించాలి? నిజం చెప్పాలంటే మా అక్క బావగారు నాన్న వెళ్ళిపోయిన తర్వాత కనీసం మా నాన్నగారు ఏ బాధ్యతలు అప్పగించాలి అక్క బావకి. ఈరోజు బాధ్యతలు అప్పగిస్తేనే సరిగ్గా చేయలేకపోతున్నాము, అవునా కాదా? వాళ్ళకి ఏ బాధ్యత అప్పగించలేదు పిల్లరా. ఉన్నట్టుండి నాన్న వెళ్ళిపోయారు. బావగారితో అయితే అస్సలు మాట్లాడాల. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్క బావ ఈ పరిచర్య భార్య వారి భుజాలపై వేసుకొని ఎన్నో కష్టాలు, సంఘ సభ్యులు సరిగ్గా సహకరించక, కొన్ని ఉంటాయి కదా మనకు ఉంటాయి. ఆటోమేటిక్ సంఘంలో ఉన్నాము అంటే కొన్ని పరిస్థితులు మనకు ఎదురవ్వకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అక్క బావ ఎంతో ధైర్యంగా ఉండి సంఘాన్ని నడిపించుకుంటూ మా కుటుంబాన్ని అంతా, అంటే నాన్న విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరిని కూడా ఒక మార్గంలోకి నడిపించి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. అందుకనే వారి ప్రయాస వ్యర్థం కాలేదు. మరి అక్కగారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వారి ప్రయాస వ్యర్థం కాక ఈరోజు ఇంతమంది పాస్టర్లందరూ కూడా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను నేర్చుకోవడానికి దేవుడు మనకి గొప్ప ఆధిక్యతనిచ్చారు పిల్లరా. కాబట్టి ఈ రోమిలకు రాసిన పత్రిక దీంట్లో చదువుకున్న రీతిగా ఈ స్త్రీలు ఏ విధంగా అయితే ప్రభు సన్నిధిలో ముందుకు సాగి ఉన్నారో మనం కూడా ప్రభుకి ఇష్టమైతే ఇలా మన సంఘాలలో వాడబడాలని, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలని, అవసరమైతే దేవుని కొరకు హతసాక్షులుగా ఆయనను నిలబడాలని. అవునా? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ప్రయాసపడితే మన ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థము కాదని గుర్తెరిగి ఆయన కొరకు నమ్మకమైనటువంటి రాయబారులుగా బ్రతుకుతూ ముందుకు సాగవలసిన కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.